జర్మనీ వస్తానన్న మాతో బాబు గారు మీరు ఒక్కలే ఉన్నారు, మీకు తోడుగా నేను కూడా సేవ చేస్తాను. ఏనా నన్ను నిజంగా నర్సింగ్ చదువుతావా? నువ్వు ఇప్పుడు నుంచి మనసులో పెట్టుకో, అర్థమైందా? నేను ఫారెన్ వెళ్ళాలి, ఈ ఊరు నుంచి చాలా మంది రావాలి ఫారెన్, అర్థమైందా? నీ పేరేంటి? జాహ్నవి. వెరీ గుడ్ జాహ్నవి. మీలో సిస్టర్స్ ఎవరైనా అవ్వాలి కదా? నిజమేనా? అమ్మొచ్చా అమ్మొచ్చా మిమ్మల్ని? సిస్టర్ అవుతావా? నీ పేరు చెప్పండి. ఏం పేరు? ఫస్ట్ ఇక్కడ అడుగుతాను, నీ పేరు ఏమన్నా? గ్రంథ. మంచి పేరు పెట్టారండి, చాలా బాగుంది. నీ పేరు ఏమన్నా? ఏమా? ఆరాధ్య. థ్యాంక్ యూ సిస్టర్ గారు. మా పిల్లల పేరు రాసుకోండి. మీరు క్రిస్మస్కి కార్డుకి ఇవ్వాలి మా పిల్లలకి, గ్రీటింగ్ కార్డు. టచ్లో ఉండండి. నాకు ఆల్రెడీ డిజైన్ ఉంది. నాన్న నీకెవరో సిస్టర్ అవుతుంది. నువ్వు నీ పేరేంటి? మనుశ్రీ. నువ్వు? అమ్మ గొడవలు అవుతున్నాయి అమ్మ. వర్షిత వర్షిత నీకు నీకు వెరీ గుడ్. వర్షిత. నువ్వు? సాత్విక. Brothers, come here, sit. We are stealing your time. This is your time, no? Come, brothers, come. This is your time, no? Come, come. Randy, brother, please come. Now, you go. You go, sister, out the You? Crazy, very good. No, 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 no. We have my own man, no? నిజమేనా? నువ్వు పేరు? హిమజ్యోతి. ఇంకా ఇక్కడ పేరు మర్చిపోయినా ఎవరన్నా? నువ్వు? ఇంకెవరు? మీ అబ్బాయినా? నేను ఇద్దరు ఇచ్చేస్తున్నారా? అమ్మాయి ఇద్దరు ఇచ్చేది మరి మీరు. చాలా కానీ చాలా సంతోషం. థ్యాంక్ యూ. నేను ఒకే అబ్బాయిని మా ఇంట్లో, తెలుసా మీకు? 5 ఆడపిల్లలు నేను ఒక్కనే. నేను ఒక్కనే. నష్టం ఏమో. నీ పేరు ఏంటన్నా? సృజన. మీ అమ్మ నాన్న ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు నీకు. వెరీ గుడ్. ఇంకా అక్కడ పేర్లు ఎవరు చెప్పారు? సిస్టర్స్ అది ఎవరు పేరు? అందరి పేర్లు అడగనోళ్ళు పేరు చెప్పనోళ్ళు చెప్పాను. అక్షయ. ఇంకా విషయం కూడా అయిపోతున్నా. ప్రమోషన్. వెరీ నైస్. ఇంకా చెప్పారు వెనక ఎవరైనా చెప్పారా? సరే. మరి నీలో పోలీస్ అయ్యారు ఉన్నారా? పోలీసా? మంచి వాళ్ళే చేద్దాం కనుక్కుంటా బాగానే. నువ్వు చెప్పావు దించుగా. నువ్వు నన్ను నువ్వేమో పోలీసేనా? అమ్మ నువ్వు? నాన్న నీ పేరు చెప్పు. నువ్వేమో అనుకుంటున్నావు? పోలీస్. నువ్వమ్మా పోలీసేనా? ఈ ఊరు నుంచి పోలీసులు ఉన్నారా? ఎవరైనా అవలేదా? ఉన్నారు ఎవరన్నా? ఎవరి పేరెంట్స్? మరి నర్సు ఎవరన్నారు? నర్సు
నువ్వు అన్నావు కదా, ఎక్కడా నర్సు అవుతావు? నిజంగానే. సరే, వెరీ గుడ్. ఇప్పుడు ఎన్ని చదువుతున్నావు? నాన్న, నర్సు కంటే కూడా గోల్ డాక్టర్గా పెట్టు. మనం 100 మార్కులు రావాలనుకున్నప్పుడు అప్పుడు మనకు 70-80 వస్తుంది కదా. ఫస్ట్లోనే నర్సు అన్నాం అనుకో, మనం అక్కడ దాకా వెళ్ళాము. ఫస్ట్ డాక్టర్ గోల్. నీట్ ఎగ్జామ్ ఇప్పుడే రిజిస్టర్ చేసుకో మైండ్. అక్కడ దాకా మనకు కొంచెం కష్టమైంది అనుకో, అప్పుడు నర్స్. 5 yearsలో నువ్వు 10th క్లాస్ అయిపోతుంది కదా. ఏమన్నా తర్వాత బైపీసీ చదివేటప్పుడు మీ ఇంటికి ఎంతమంది ఉంటారు? ఎవరెవరు? మీ అక్క ఏం చేస్తుంది? అక్క ఏమవుతుందంట? ఆమె నర్సింగేనా? ముందు నుంచి అనుకుంటుందా, ఇప్పుడు నుంచి అనుకుంటుందా? ఏ గ్రూప్ చదివింది? అలా ఎంపీసీ చదివి నర్సింగ్ ఏంటన్నా? బైపీసీ చదవాలిగా. బోర్డు ఇటు నుంచి వెళ్ళిపోయి నూజివీడు వెళ్ళాలంటే అంటే నూజివీడు అంటే వెళ్ళాలి. జనరల్ నర్సింగ్. ఎంపీసీ తర్వాత జిఎన్ఎం శ్రీకాంత్ బిబిఎస్. వెరీ నైస్. అమ్మలు వచ్చారు గుడికి రోజు. వెరీ గుడ్ అన్న. మీ ఇద్దరు ఎవరైనా ఒక్కళ్ళైనా నువ్వు జర్మనీ రావాలనుకున్నప్పుడు అదే పట్టు వడదు. చిన్నప్పటి నుంచి మనసులో పెట్టుకోదు, నేను జర్మనీ వెళ్ళాలి. మనసులో బాగా పెట్టేసి అర్థమైందా? ప్రార్థన చేసుకో. మనకి ఏదైనా ఒక గోల్ ఉంటేనే మనం అక్కడ వెళ్ళగలం. ఆ గోల్ ఏదైనా ఒకసారి అడిగాను ఒక మీటింగ్లో, యూత్ మీటింగ్లో, నువ్వేమో అవ్వాలనుకున్నావు. ఒక అబ్బాయిని అడిగాను, వాళ్ళని ఇంకా ఆలోచన చేయలేదు. అక్కడ నువ్వేం చదువుతున్నావు అంటే ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ వచ్చిందాకా ఆయన ఏమవుతుందో తెలియదా? ఎలా ఉంటుందో బస్సు ఎక్కావు నువ్వు, కండక్టర్ వచ్చి టికెట్ అన్నాడు. ఎట్టేవో టికెట్ ఎక్కేవాళ్ళు ఈ బస్సు ఎక్కేది ఏమన్నా అంటారా? ఏమంటారు? ఏ ఊరు వెళ్ళాలో కదా. మనకి అది మన మైండ్లో ఉండాలి, ఏది అవ్వాలి కదా, అది మర్చిపోవాలి. ఓకేనా? ఇంకా మీరు మరి ఇంకేమన్నా మమ్మల్ని సిస్టర్స్ని ఏమన్నా అడగా. మరి సిస్టర్స్ చాలామంది అవుతా ఉన్నారు, అది ఉంచుకుంటారా మైండ్లో? సిస్టర్ గారు మీ పేరు రాసుకోవచ్చా? వచ్చినప్పుడు మిమ్మల్ని కలవచ్చా? తర్వాత మరి వాళ్ళ గిఫ్ట్లు అంటారా? సిస్టర్ గిఫ్ట్ అంటారా? మరి క్రిస్మస్ వచ్చినప్పుడు పిల్లలు సిస్టర్స్ వస్తారు, అప్పుడప్పుడు మీరు కలుస్తారు. మీరు కూడా ఇప్పుడు న్యూస్ వీడియో వెళ్ళినప్పుడు అమ్మగారిని కలవాలంటే కలవండి. ప్యారిస్కి వచ్చారనుకో, మరి మీరు సిస్టర్లు అవుతారుగా, సిస్టర్లతో టచ్లో ఉండాలి మీరు. ఎందుకంటే మీకు సపోజ్ క్రికెట్ ఆడే వాళ్ళకి టెండూల్కర్ కావాలి కదా, మ్యూజిక్ వాళ్ళకి రహమాన్ కావాలి కదా. మీరు సిస్టర్లు ఉన్నారు, సిస్టర్లతో టచ్లో ఉంటారు. సరేనా? ఏం చదువుతున్నామా? యువర్ వెరీ నియర్, వెరీ నియర్. ఇంకా 7th క్లాస్లో ఎంతమంది ఉన్నారు? విషయం గారా లేదా మీరు చూపించింది. మా 7th క్లాస్లో ఎవరు ఉన్నారు? నువ్వనా? నువ్వేమనుకున్నావు? నువ్వు సిస్టర్. నిజమేనా? మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు? ఎవరెవరు? మీ చెల్లి ఎక్కడ ఉంది? మీ వెనకాలవా? నువ్వేమో అనుకున్నావు? 2 సిస్టర్లేనా? మరి అమ్మ వాళ్ళకి ఎక్కడ రాలా? 2 సిస్టర్లు అయిపోతే ఎవరినే? మారుతి గారు ఏ మాటలు వాడతాయి? వాళ్ళ అమ్మ కదా ఏ మాటలు. సరే, నువ్వు నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు 7th క్లాస్ ఇంకేం హార్డ్లీ నీకు 2-3 years అవుతుంది. ఇప్పుడే నీకు నిజమైన సమయం 8th 9th నీకు టెస్టింగ్ పీరియడ్. అంటే అక్కడే నీకు అటు ఇంటికి తెలిసిపోతావు. కాబట్టి నిజంగా నువ్వు చాలా దగ్గర ఉంటే అమ్మగారితో అప్పుడప్పుడు మాట్లాడు. అక్కడ నెగ్గురుపేట ఎక్కడ వెళ్ళామనుకో, సరేనా? అంతే సిస్టర్. ఓకేనా? ఇంకా 7th క్లాస్లో ఎవరు ఉన్నారు? మీరు 8th క్లాస్లో ఉన్నారా? అమ్మ నువ్వేమో అనుకున్నావు? పోలీస్. మరి దానికి ప్రాసెస్ అంతా తెలుసా నీకు? నీకు ఫోన్ ఉందా?